కొద్దిగా లేట్ అయినందుకు మన్నించాలి. సో ముఖ్యంగా మేము చాలా చోట్ల పొలం పిలుస్తుంది హాజరయ్యాం. బట్ ఇక్కడ చాలామంది రైతులు హాజరయ్యారు, చాలా సంతోషం. చాలా చోట్ల ఏంటంటే 5, 10 మంది, బాగా మ్యాక్సిమం అంటే ఒక 20 మంది మాత్రమే హాజరయ్యారు. జనరల్గా ఏంటంటే మేము సీడ్ సబ్సిడీ ఇస్తున్నా, లేకపోతే ఏమన్నా పనిముట్లు సబ్సిడీకి ఇస్తున్నా చాలామంది వస్తారు. ఈవెన్ పోలీస్ ఫోర్స్ పెట్టి కూడా మనము అక్కడ కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం అవి ఎట్లానే ఇస్తారు. ప్రభుత్వం ఏంటంటే వ్యవసాయం అంటే వ్యవసాయం ఒకటే కాదు, వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలు అంటే ఉద్యానవన శాఖ, ఇక్కడే ఉన్నారు ఉద్యానవన శాఖ, అలాగే పట్టు పరిశ్రమ శాఖ, మార్కెటింగ్, అన్ని శాఖలు కలిసి మీ దగ్గరికే, రైతుల దగ్గరికే వెళ్ళి రైతులతోటి మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుని, అంటే సాంకేతికపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే పరిష్కరించాలి. ఈ మెయిన్ మీకు ఇప్పుడు యూనిట్ వచ్చేసి రైతు సేవా కేంద్రం. ఇదివరకు అయితే మీరు మండలానికి వెళ్ళాల్సి వచ్చేది. రైతు సేవా కేంద్రంలోనే దాని ఇన్ఛార్జ్ వచ్చి సాంకేతికపరమైనటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇక్కడ ఏమన్నా పరిష్కారం కానీ ఏమన్నా ఉంటే పరిష్కరించడానికి చాలా మట్టుకి ఆర్ఎస్కి ఇన్ఛార్జ్ చేతిలోనే ఉంటుంది. మీకు రైతు భరోసా కావాలన్నా, లేకపోతే పిఎం కిసాన్ కావాలన్నా, మీరు అక్కడ ఎన్రోల్మెంట్ చేయించుకోవడం, చెక్ చేయించుకోవడం, అటువంటివి ఏమన్నా సమస్యలు ఉంటే ఆర్ఎస్కి ఇన్ఛార్జ్ స్థాయిలో పరిష్కారం. అక్కడ కాకపోతే ఏఓ గారి స్థాయిలో కాకపోతే డివిజనల్ ఏడీ గారి స్థాయిలో, లేకపోతే జేడీఏ స్థాయిలో, అంటే అన్ని డిపార్ట్మెంట్లు కూడా, ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంటే కాదు అన్ని డిపార్ట్మెంట్లు కూడా పరిష్కరించాలి.